మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి పూర్వజన్మ రుణమేమిటి? ఏ రుణం వలన భార్యాభర్తలు కలిసి ఉంటారు? రుణం తీరిపోగానే విడిపోతారా? వైవాహిక సమస్యల్ని ఇచ్చేటువంటి గ్రహాల్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ విధంగా వైవాహిక సమస్యలు, విడిపోవడము, డైవర్స్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దీని వెనుకున్నటువంటి పూర్వజన్మ రుణము, కర్మలు ఏమిటి? ఎటువంటి కర్మల వలన, రుణాల వలన ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి? అంటే భార్యాభర్తలు కలిసి ఉంటారు జీవితాంతం లేదా విడిపోతూ ఉంటారు. వీటికి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏంటి? ఇలాంటి విషయాలు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో భార్యాభర్తలు కలిసి ఉండడానికి వెనకాల ఉన్నటువంటి పూర్వజన్మ కర్మలు కావచ్చు, రుణాలు కావచ్చు ఏమిటి? ఎటువంటి రుణాల వల్ల ఇద్దరు వ్యక్తులు కలుస్తారు? ఆ రుణం ఎంతకాలం ఉంటుంది? ఇద్దరు కలిసి ఉండడానికి కావచ్చు, విడిపోవడానికి రుణమే కారణమా? ఒకవేళ ఆ రుణమే కారణం అయితే ఎంత స్ట్రాంగ్గా ఉందో రుణం ఎలా తెలుసుకోవచ్చు? అలాగే వైవాహిక సమస్యలు ఇచ్చేటువంటి గ్రహాలని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇలాంటి విషయాలు కొన్ని తెలియచేస్తాను. ఎన్నో కోణాల్లో మనము మ్యారేజ్ కంపాటబిలిటీ కావచ్చు, మ్యారేజ్ హ్యాపీనెస్ ఇవన్నీ అనలైజ్ చేయాలి. అయితే కొన్ని అంశాలని ఈ వీడియోలో నేను ప్రస్తావిస్తాను. ముఖ్యంగా 7th హౌస్, అలాగే 7th లార్డ్, సప్తమ స్థానము, సప్తమాధిపతి. ఈ సప్తమ స్థానం అనేది పార్ట్నర్షిప్ని సూచించేటువంటి స్థానం. అది లైఫ్ పార్ట్నర్, అలాగే బిజినెస్ పార్ట్నర్. ఆ రెండు కూడా సప్తమం నుంచి చూస్తూ ఉంటాము. లగ్నానికి 7th హౌస్, ఆపోజిట్ హౌస్ 7th హౌస్ అవుతుంది. 7వ ఇల్లు సప్తమ స్థానం అవుతుంది. అంటే ఒక జాతకుడిని చెప్పేటువంటి స్థానం లగ్నం అయితే అతని యొక్క భాగస్వామిని కావచ్చు, అతను ఎప్పుడూ కలిసి ఉండేటువంటి వ్యక్తి కావచ్చు, దాన్ని సూచించే స్థానం 7th హౌస్ అవుతుంది. యాక్చువల్గా మండేన్ ఆస్ట్రాలజీలో కనుక చూసినట్టయితే 7th హౌస్ని యుద్ధస్థానంగా కూడా చెప్పారు. ఇక్కడ యుద్ధము అంటే అర్థము ఒకే విషయం గురించి ఇద్దరూ పోటీ పడ్డము. ఆ రైవల్రీని సూచిస్తుంది 7th హౌస్. అలాగే ఒక వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి కూడా ఇటువంటి సంకేతాలనే ఇస్తుంది. అంటే వారిద్దరికీ కామన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలు ఇద్దరికి సంబంధించిన వారు, ఇంట్లో సుఖ సంతోషాలు ఇద్దరు పంచుకోవాల్సినటువంటి వారు. కాబట్టి ఇలాంటి సప్తమ స్థానం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వివాహానికి సంబంధించినటువంటి సుఖ సంతోషాలని అనలైజ్ చేసేటప్పుడు. ఇక 7th లార్డ్ విషయానికి వచ్చినట్టయితే 7th లార్డ్ యొక్క బలము, స్ట్రెంగ్త్, పాజిటివిటీ, దీని మీద వారి యొక్క పూర్వజన్మ రుణము ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది తెలుస్తుంది. ముఖ్యంగా పాస్ట్ లైఫ్ కర్మకు సంబంధించిన స్థానాలు చూసినట్టయితే 5th హౌస్, 9th హౌస్, 12th హౌస్, 4th హౌస్, 8th హౌస్ ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్ కర్మాన్ని బలంగా సూచించే స్థానాలు. అలాగే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అంటే వక్రించిన గ్రహాలు, వీటిని మనం ఇంటిగ్రేట్ చేసి సమన్వయంతో చూసినట్టయితే మనకి వివాహానికి సంబంధించినటువంటి కష్ట సుఖాలు ఎలా ఉండబోతున్నాయి ఒక వ్యక్తి జాతకంలో అనేది మనం కొంతవరకు అంచనా వేయచ్చు. 7th లార్డ్ కనుక ఉపచయ స్థానంలో కనుక్కున్నట్టయితే వారి యొక్క మ్యారేజ్ అనేది సస్టైన్ అవుతుంది, ఎక్కువ రోజులు కలిసి ఉండడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఆ ప్లేస్మెంట్. అంటే ఉపచయ స్థానాలు ఏవి? 3, 6, 10, 11. లగ్నం నుంచి 3, 6, 10, 11 స్థానాలు ఉపచయ స్థానాలు. సప్తమాధిపతి కనుక ఆ స్థానాల్లో ఉంటే అది మ్యారేజ్ లాంగివిటీకి మంచిది. అయితే ఇక్కడ నేను జైమిని గురించి ప్రస్తావించడం లేదు, అది కూడా మనం చూడాలి. పరాశరాలు అనలైజ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం కొంత క్లోజ్గా తీసుకోవాలి. అదేవిధంగా సప్తమాధిపతి లగ్నం నుంచి కేంద్రాల్లో ఉండడము, సప్తమం నుంచి కేంద్రాల్లో ఉండడం. అంటే లగ్నం నుంచి కేంద్రంలో ఉంటే సప్తమం నుంచి కూడా కేంద్రంలో ఉంటాయి. కాబట్టి ఇటువంటి కేంద్ర స్థితి బలాన్ని ఇస్తుంది 7th లార్డ్ యొక్క లాంగివిటీకి. అదేవిధంగా 7th హౌస్ నుంచి ఉపచయ స్థానాల్లో 7th లార్డ్ ఉండడం, ఇవన్నీ కూడా మ్యారేజ్ సస్టైన్ అవుతుంది అని చెప్పడానికి కొంత బలాన్ని ఇస్తాయి. అలాగే నవాంశ విషయానికి వచ్చినట్టయితే 7th లార్డ్ రాశి చార్ట్లో 7th లార్డ్ లగ్నంలో
బలంగా ఉన్నాడా అంటే ఉచ్చలో ఉండడము, దుస్థానాల్లో లేకుండా ఉండడము, పాపగ్రహాలతో కలవకుండా ఉండడం, ఇవన్నీ కూడా మ్యారేజ్ ప్రాస్పరిటీని పెంచేటువంటి అంశాలు. అలాగే నవాంశ లగ్నాధిపతి నవాంశలో ఏ స్థానాల్లో ఉన్నాడు, నవాంశ సప్తమాధిపతి నవాంశలో ఏ స్థానంలో ఉన్నాడు, నవాంశలో సప్తమ స్థానంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి అంటే క్రూర గ్రహాలు లేకుండా ఉండడము, శుభగ్రహాలు ఉండడం, ఇవన్నీ కూడా మ్యారేజ్ యొక్క స్ట్రెంత్ని పెంచుతాయి. ఇక సెవెంత్లో ఆడే కొన్ని క్లాసిక్ పరాశర యోగాల్లో ఉన్నట్టయితే వారికి కూడా వైవాహిక జీవితం అది స్టేబుల్గా ఉంటుంది. ఎన్నో రాజయోగాలు చెప్పబడ్డాయి పరాశర సూత్రాల్లో. అటువంటి రాజయోగాల్లో సెవెంత్లో ఉండడం కూడా మ్యారేజ్ యొక్క స్ట్రెంత్కి చాలా ఉపకరిస్తుంది. అలాగే ఏ నక్షత్రంలో సెవెంత్ లార్డ్ ఉన్నాడు అది కూడా చాలా ముఖ్యము. సెవెంత్ లార్డ్ రాహువుతో కలిసి ఉన్న, కేతువుతో కలిసి ఉన్న, దాని అర్థము వారి యొక్క మ్యారేజ్ అనేది స్ట్రాంగ్ పూర్వకర్మ కనెక్షన్తో ఏర్పడినటువంటిది. సెవెంత్ లార్డ్ సప్తమాధిపతి రాహు నక్షత్రంలో ఉన్న, కేతు నక్షత్రంలో ఉన్న పాస్ట్ లైఫ్ కర్మాన్ని బలంగా సూచిస్తుంది. అలాగే లగ్నాధిపతి సప్తమాధిపతి కలిసి ఉండడము, సప్తమాధిపతి లగ్నంలో ఉండడము, లగ్నాధిపతి సప్తమంలో ఉండడం అనేది పూర్వకర్మ బలంగా ఉండడం ద్వారా వారికి జీవిత భాగస్వామి వచ్చింది. కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, చాలా యాక్టివ్గా ఉంటుంది వారి మ్యారీడ్ లైఫ్. అంటే ఏమాత్రం పెద్దగా ఒడిదుడుకులు లేకుండా వెళ్ళేటువంటి మ్యారీడ్ లైఫ్ ఉండదు. ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, తర్వాత మళ్ళీ హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. ఇలా ఉంటుంది ఇటువంటి సంబంధం ఉన్నట్టయితే లగ్నానికి సప్తమానికి. అలాగే సెవెంత్ లార్డ్ 12th లార్డ్ కనెక్షన్, సెవెంత్ లార్డ్ 12th లార్డ్ కలిసి ఉన్న, సెవెంత్ లార్డ్ 12thలో ఉన్న, 12th లార్డ్ 7thలో ఉన్న, ఇవన్నీ కూడా బలమైన పాస్ట్ లైఫ్ కర్మను సూచిస్తాయి, కనెక్షన్ సూచిస్తాయి. భాగ్యాధిపతి యొక్క కలయిక, 7th లార్డ్ 9th లార్డ్ రిలేషన్. అలాగే 7th లార్డ్ రాహు లేదా కేతు నక్షత్రం ఉండడము, 7th లార్డ్ వక్రించిన గ్రహంతో కలిసి ఉండడం, 7th లార్డ్ వక్రించడము, అలాగే 7th లార్డ్ ఉచ్చలో ఉండడము లేదా నీచలో ఉండడము, ఇవన్నీ కూడా వివాహం అనేది వారి జీవితంలో చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. కొంతమందికి చూడండి, వారి జీవితంలో ఎక్కువ సమయాన్ని, వారి ఫోకస్ని కేటాయించేది కెరీర్ గురించి అయి ఉండొచ్చు, కొంతమందికి ఫినాన్షియల్ స్టేటస్ మీద, కొంతమందికి బంధువులతో సంబంధాల మీద, కానీ కొంతమందికి వైవాహిక జీవితం అనేది ఎక్కువ అటెన్షన్ని తీసుకుంటూ ఉంటుంది. ఎందుకు అంటే వారి పాస్ట్ లైఫ్ కర్మల్లో ఆ రిలేషన్స్, ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయేదాకా అటువంటి టర్బులెన్స్ అనేది ఉంటుంది. ఈ విధమైన కాంబినేషన్స్ ఉన్నప్పుడు వాటిని మనం గమనించవచ్చు. ఇక 7th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఇది కూడా వారి వైవాహిక జీవితం యాక్టివ్గా ఉంటుందా లేదా సామాన్యంగా ఉంటుందా అనేది తెలియచేస్తుంది. రాహువు కేతువు సప్తమంలో ఉన్నారు అంటే వివాహం తర్వాత వారి జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. వారి ఫోకస్ అనేది ఎక్కువగా వివాహం, వైవాహిక జీవితం మీద పెట్టాల్సి ఉంటుంది. అలాగే శని 7thలో ఉన్న, వక్రించిన శని 7thలో ఉన్న, వక్రించిన గ్రహాలు 7th హౌస్లో ఉన్న వారి మ్యారేజ్ లైఫ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అలాగే 7th హౌస్లో లగ్నాలాడు ఉన్న, 9th లార్డ్ ఉన్న, 12th లార్డ్ ఉన్న, ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్ వలన కష్ట సుఖాలని చాలా యాక్టివ్గా ఇచ్చేటువంటి స్థితి. అంటే వారు ఏదో మ్యారేజ్ అయింది, హ్యాపీగా ఉన్నాము, పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు అనేటువంటి స్థితిలో ఉండరు. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం రావడం, ఇద్దరి మధ్య దాన్ని సాల్వ్ చేసుకోవడం, ముందుకు వెళ్ళడం, ఇలా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది అంటాను దాన్ని. అంటే కష్టాలు, సుఖాలు, ఉద్వేగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక 4th హౌస్ కూడా పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి హౌస్. 4th హౌస్ 7th హౌస్, 4th లార్డ్ 7th లార్డ్ కనెక్షన్ కూడా బలమైన పాస్ట్ లైఫ్ కర్మను సూచిస్తుంది. 4th లార్డ్ 7th హౌస్లో ఉన్న, 7th లార్డ్ 4th హౌస్లో ఉన్న, 4th లార్డ్ ప్లస్ 7th లార్డ్ ఇద్దరూ కలిసి 4th హౌస్లో ఉన్న, 7th హౌస్లో ఉన్న, లగ్నంలో ఉన్న, లగ్న లార్డ్ వీళ్ళిద్దరితో కలిసి ఉన్న, ఇవన్నీ కూడా పూర్వజన్మ నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి రిలేషన్గా చూడాలి. అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి రుణాన్ని తీర్చుకోవడానికి ఈ జన్మలో వారు భార్యాభర్తలు అయ్యారు అనేది మనం గ్రహించాలి. అలాగే ఒక్కొక్క గ్రహము ఒక్కో రకమైనటువంటి ప్రాబ్లం ఇస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని కనుక చూసినట్టయితే రవి ఈగోకి కారకుడు, ఎక్సెస్ ఈగో, ఫాల్స్ ప్రైడ్, ఫాల్స్ ప్రెస్టీజ్, దీనివల్ల వారి జీవితంలో, వారి వైవాహిక జీవితంలో ఎక్కువ సమస్యలు వస్తాయి. ఎప్పుడు కూడా 7th హౌస్లో
రవి ఉన్నాడు అంటే పార్ట్నర్ అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి వస్తారు. అమ్మాయికి 7th హౌస్లో సన్ ఉంటే, రవి ఉంటే వచ్చేటువంటి భర్త కొంత ఈగో లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటాడు. సమాజంలో హోదా, పేరు ప్రఖ్యాతులు కోరుకోవడము, వారిని అందరూ గుర్తించాలి, వారినే గుర్తించాలి, ఇటువంటి ఒక యాటిట్యూడ్ ఉండి ఆ యాటిట్యూడ్ వల్ల వారి యొక్క మ్యారేజ్ లైఫ్లో కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సన్ కనుక 7th హౌస్లో ఉంటాయి. సన్ 7th హౌస్లో ఉండి శుభయోగాలు ఉన్నట్టయితే డైవర్స్ వరకు వెళ్లకుండా ఘర్షణలతో అవుతుంది. అదే సన్ స్ట్రాంగ్గా 7th హౌస్లో ఉండి పాడినట్టయితే డైవర్స్ అవుతుంది. డైవర్స్ కారకుడు రవి. ఇక చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే ఎమోషన్స్ వారి మ్యారీడ్ లైఫ్లో చాలా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఎమోషన్స్ వల్లే డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తుంటాయి. సప్తమంలో చంద్రుడు ఉన్నాడు అంటే వారికి ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎమోషనల్ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా ఎమోషనల్గా అయిపోయి డెసిషన్స్ తీసుకోవడము, ఇటువంటి పనులు చేయకుండా నియంత్రణని కనుక పాటించినట్టయితే చాలా మటుకు ఆ బ్యాలెన్స్ అనేది ఉంటుంది వారి మ్యారీడ్ లైఫ్లో. కుజుడి విషయానికి వచ్చినట్టయితే కుజుడు అగ్రెసివ్ ప్లానెట్, డామినేటింగ్ ప్లానెట్, మొండి పట్టుదల ఉండేటువంటి ప్లానెట్, తన మాటే చల్లాలి అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి తత్వం ఉంటుంది కుజుడు సప్తమంలో ఉంటే. బహుశా అందుకేనేమో కుజదోషం ఉంటే ఎక్కువగా భయపెట్టడం అనేది జరుగుతూ ఉంది. అటువంటి వ్యక్తులు ఎదుటి వాళ్ళ మాటని వినరు. అది వింటే తమకి కొంతవరకు తమ యొక్క ప్రెస్టీజ్ డౌన్ అవుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటారు. ఇటువంటి వాటిని సవరించుకున్నట్టయితే సప్తమంలో కుజుడు చాలా లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఇస్తాడు. సప్తమంలో కుజుడు ఎప్పుడు కూడా డైవర్స్ ఇవ్వడు. ఇద్దరి మధ్య కూడా అట్రాక్షన్ పెంచుతాడు సప్తమంలో కుజుడు కనుక ఉన్నట్టయితే. ఇది లాంగ్ మ్యారీడ్ లైఫ్కి చాలా చాలా మంచి ప్లేస్మెంట్. అయితే ఇటువంటి యాటిట్యూడ్ ఇష్యూస్ని కనుక వాళ్ళకు వాళ్ళు సవరించుకోగలిగితే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది సప్తమంలో కుజుడు ఉన్నా. కానీ అదే కుజుడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇస్తాడు ఎదుటి మనిషిని యాక్సెప్ట్ చేయడము, ఇటువంటి వాటి వల్ల. ఇక 7th హౌస్లో మెర్క్యూరీ కనుక ఉన్నట్టయితే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్న భాగస్వామి వస్తారు. ప్రతి చిన్నదానికి చలించిపోవడము, ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి బాధ్యుడిని తానే అని ఎక్కువగా బాధపడము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇటువంటి లో కాన్ఫిడెన్స్, ఇటువంటి కొన్ని సమస్యల వల్ల బాధపడుతుంటారు. కాబట్టి వీటి మీద దృష్టి సారించి కొంతవరకు కౌన్సిలింగ్ తీసుకుంటూ పెద్దవాళ్ళ నుంచి కావచ్చు, వీలైతే సైకియాట్రిస్ట్ దగ్గర కావచ్చు, సైకాలజిస్ట్ దగ్గర కావచ్చు, ఇలా కనుక తీసుకున్నట్టయితే చాలా మటుకు అవగాహన అనేది పెరుగుతుంది. ఈ అవగాహన అనేది చాలా లిమిటెడ్గా ఉండడం వల్లనే వారిద్దరి మధ్య కూడా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇక గురువు విషయానికి వచ్చినట్టయితే సప్తమంలో గురువు ఉంటే ముఖ్యంగా అమ్మాయిలకి చాలా విద్యార్థుడైనటువంటి భర్త, తెలివైనటువంటి భర్త వస్తాడు. కానీ వారి యొక్క దర్శనాహంకారం అంటే వారి యొక్క ఉన్నటువంటి ఒక చదువు కావచ్చు, ఎడ్యుకేషన్, వారి యొక్క వాల్యూ, దాని వలన ఎదుటి వ్యక్తిని కొంత చులకనగా చూడడము, తక్కువ చేసి చూడడము, తక్కువగా మాట్లాడడము జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కనుక వాళ్ళు గమనించుకొని సవరించుకోగలిగితే సప్తమంలో గురువు చాలా మంచి సుఖమయమైనటువంటి వైవాహిక జీవితాన్ని ఇస్తాడు. అలా ఉండమని చెప్తున్నాయి ప్లానెట్స్. అంతే తప్ప కేవలం అభిషేకాలు, పూజలు చేస్తే గ్రహాలు మన యొక్క ప్రారంధాన్ని, జీవనగతిని మార్చవు. ఎన్ని పరిహారాలు చేసినా మనస్తత్వం మారదు. మనస్తత్వం మారాలి అంటే మనము మార్చుకోవాలి. మనం కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా మార్చుకోగలము. ఆ ప్రాసెస్లో సహాయం చేయమని మనం గ్రహాలని, దేవతల్ని ప్రార్థిస్తే ఇంకొంత యాక్సలరేట్ అవుతుంది, ఇంకొంత స్పీడ్గా ముందుకెళ్తుంది ఆ ప్రాసెస్. అంతే తప్ప మనం ప్రయత్నం చేయకుండా నా మనసు మార్చేయాలి, మా కోడల మనసు మారిపోవాలి, మా అల్లుడు మనసు మారిపోవాలి అంటే మారదు, ఎన్ని అభిషేకాలు చేసినా. ఇక శుక్రుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే పొజెసివ్ నేచర్ ఉంటుంది. అమ్మాయిల విషయం చూసినట్టయితే భర్త తన మీదే అటెన్షన్ ఎక్కువ చూపించాలి, తనతోనే ఎక్కువ గడపాలి. ఇటువంటి వాటి వల్ల కొంత ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల భర్త కూడా ఒక్కొక్కసారి కాస్త ఫ్రస్ట్రేషన్కు లోనవుతూ ఉంటారు. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ లేదా కెరియర్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి పార్ట్నర్తోనే ఉండాలి అనేటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంటుంది భార్య నుంచి. ఇది వాళ్ళు కొంత ఆలోచించుకుని సవరించుకోవాలి. అబ్బాయిల విషయంలో ఎక్కువగా ఫ్లర్టేషన్కి లోనవడము, వేరే రిలేషన్లోకి ఎంటర్ అవ్వడానికి కొంత టెంప్ట్ అవ్వడము, ఇటువంటి వాటి వల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. శని విషయానికి వచ్చినట్టయితే శని బాధ్యతాయుతమైనటువంటి జీవిత భాగస్వామిని ఇస్తాడు. వీరు లైఫ్ని చాలా ఈజీ గోయింగ్గా, ఉల్లాసంగా గడుపుతూ ముందుకెళ్ళాలి అనుకునే వ్యక్తి అయి ఉంటే వచ్చినటువంటి పార్ట్నర్, భార్యకు అర్థపరచుకోవచ్చు, కొంత బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి అయి ఉంటారు. ధనం విషయంలో కావచ్చు, సేవింగ్స్ విషయంలో కావచ్చు, కుటుంబ బాధ్యతల విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా చాలా
ఫోకస్డ్గా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో వారిద్దరి మధ్య కూడా కొంత తేడా వస్తూ ఉంటుంది. దీన్ని ఇద్దరూ కూడా సవరించుకోవాలి. వీరి ఇష్టాన్ని అవతల వాళ్ళు గౌరవించాలి, వారి ఇష్టాన్ని వీరు కూడా గౌరవించాలి. ఇటువంటివి కనుక చేసినట్టయితే శని ఈ సమతుల్యాన్ని తెచ్చుకో అని ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నాడు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టినట్టయితే చాలా మటుకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ ముఖం పడతాయి. రాహు విషయానికి వచ్చినట్టయితే రాహువు తృప్తి లేనటువంటి గ్రహం. సప్తమంలో రాహు ఉన్నాడంటే జీవిత భాగస్వామికి ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. అలాగే సప్తమంలో రాహు ఉంటే ఉదాహరణగా అమ్మాయికి ఆ భర్తకి తన భార్య ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా కోరికలు ఉంటాయి. ఏది తీరట్లేదు అనేటువంటి అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఒకటి తీరితే ఇంకొక 2 పాయింట్స్ యాడ్ అవుతాయి ఆ లిస్టులో. ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి అలాంటి వాటి మీద దృష్టి పెట్టి ఉన్నటువంటి రిలేషన్ గౌరవించి, ఎదుటి వ్యక్తిని గౌరవించి, ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేసి జీవించగలిగితే మ్యారీడ్ లైఫ్ చాలా సుఖంగా ఉంటుంది. సప్తమంలో రాహు ఉన్నా కానీ. కేతు విషయానికి వచ్చినట్టయితే కేతు అగ్రెసివ్ ప్లానెట్. తను అనుకున్నది చెయ్యాలి అనే దాని మీద తీవ్రమైనటువంటి పూనిక ఉన్నటువంటి ప్లానెట్. ఈ యాటిట్యూడ్ వలన అవతల మనిషిని హర్ట్ చేయడము, జీవిత భాగస్వామిని కొంత ఘర్షణ తీసుకురావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి మొండి పట్టుదల, తన వాదనే నగ్గాలనేటువంటి భావజాలము, చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేసి సమస్యను సృష్టించడము, దాన్ని పెంచి పోషించడము, ఇలాంటివి చేయకుండా ఉన్నట్టయితే కేతు ఏదైతే మెసేజ్ ఇస్తున్నాడో నీ యాటిట్యూడ్లో, నీ మనస్తత్వంలో ఈ ప్రాబ్లం ఉంది, దాన్ని సవరించుకొని దాని కనుక సవరించుకున్నట్టయితే సప్తమంలో కేతు ఉన్నా కానీ మ్యారీడ్ లైఫ్ హాయిగా ఉంటుంది. ఈ విధంగా మ్యారేజ్కి పాస్ట్ లైఫ్ కర్మకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేయగలము అనేది తెలుసుకున్నట్టయితే యాస్ట్రాలజీ మనకి చాలా మేలు చేసేటువంటి సబ్జెక్టుగా కనపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.